నీకు అస్సలు బుర్రుందో లేదో, ఉంటే అందులో ఏముందో కూడా అర్థం అవ్వట్లేదు విషం రెడ్డి. నువ్వు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి వచ్చిన నిధులన్నీ మింగి కూసున్నావు. ఏదో గ్రామానికి ఒక్కో ఇద్దరికో బాత్రూంలు గట్టించి, నువ్వు అసలు మేధావివే అయితే కనీస జ్ఞానం లేకుండా ఇలాంటి చిల్లర లెక్కలు పెట్టవు. రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయినాయి. ఆ 2 సంవత్సరాల ఎంపీ నిధులు కూడా పీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్కే వెళ్ళాయి. అలా పోను 15 కోట్లు ఎంపీ నిధులు మాత్రమే వచ్చాయని నీకు తెలియదా? తప్పుడు లెక్కలతో ఎందుకు విషం రెడ్డి జనాలకు విషం ఎక్కిస్తున్నావు? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ రంజిత్ రెడ్డి గారు ఎన్నో వందల కోట్ల అభివృద్ధి పనులు చేశారు. తన సొంత నిధులను కూడా ఖర్చు చేసి చేవెళ్లను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు. ఇది గదా ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణం. నీలాగా కోవిడ్ సమయంలో విదేశాలకు పారిపోయి ఎంజాయ్ చేయలేదు.